ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఓ పోతనామాత్య ప్రణీతం భాగవతం దశమస్కందం పూర్వభాగం. అప్పుడు నందుడు మొదలైన గోపనాయకులు మధుర నుండి వచ్చి ఆ రాకాసి కళేబరం చూచి నివ్వెరపోయారు. వసుదేవుడు ఈ జరగబోయే ఉత్పాతాలను ఊహించి చెప్పాడు. అతడు మహాయోగి అని మెచ్చుకున్నారు. తరువాత కఠినమైన ఆ పూతన శరీరాన్ని గొడ్డళ్లతో నరికి ముక్కలు చేశారు. తమ పల్లెలకు చాలా దూరంగా చందనపు కట్టెలను పేర్చి ఆ కళేబరపు ముక్కలను దహనం చేశారు. పరీక్షిత్ మహారాజా, ఆ పూతన శరీరము రగిలి పొగిలి కాలుతూ ఉంటే ఆ శరీరం నుండి అగరు సువాసనలు వెదజల్లే పొగలు వచ్చాయి. ఎందుచేతనో తెలుసా? కృష్ణుడు పాలతో పాటు విషాన్ని, ఆమె ప్రాణాన్నే కాక శరీరంలో ఉన్న మాలిన్యాన్నంతటినీ త్రాగివేశాడు. కృష్ణుడు తనపై కాళ్ళు చేతులు వేసి దగ్గరకు వచ్చి చనుబాలు త్రాగినంత మాత్రాననే అంతటి మృక్కడి రక్కసికి కూడా పాపాలు పటాపంచలైపోయి విష్ణువు తల్లి వలనే పరమగతికి చేరుకుంది. విష్ణువుకు ఒక్క మారు విషమయమైన చనుబాలు ఇచ్చిన రాకాసి బాలహంతకురాలు కూడా స్వర్గానికి వెళ్ళిందట. ఇక విష్ణువును కన్న తల్లికి, పాలిచ్చి పెంచిన తల్లికి మోక్షమే కానీ మళ్ళీ జన్మ ఉంటుందా? విష్ణువును చూచి చనుబాలు త్రాగించగలిగిన యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడం శక్యమా? హరికి త్రాగడానికి పాలిచ్చిన గోమాతలు కూడా ముక్తిలోకం పొలిమేరలలో తిరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో వస్తున్న సుగంధం పూతన కళేబరం నుంచి వచ్చినదే అని గోపాలకులు గ్రహించారు. ఇటువంటి దుష్టురాలి శరీరంలో ఇంతటి యోగ్యమైన సుగంధమా అని ఆశ్చర్యపోతూ తమ తమ పల్లెలకు వెళ్ళిపోయారు. నందుడు ఉత్పాతం తప్పినందుకు చాలా సంతోషంతో తన ఇంటికి వెళ్ళాడు. గోపకాంతల వలన పూతన చేసిన చేష్టలన్నీ విన్నాడు. నిశ్చేష్టుడై పాపడిని నిద్రలేపి శిరస్సు మూర్కొని ముద్దు పెట్టుకున్నాడు. బిడ్డడికి ఆపద తప్పిపోయిందని సంతోషించాడు. ఈశ్వరుడైన హరియే అవతారాలలో ఏ ఏ పనులు చేశాడు, అతని చరిత్రలు ఏవి విన్నా అవి మనలను రక్షిస్తాయి. నా మనసు మరొక వంకకు పోవడం లేదు. శ్రీహరి కథలు వింటుంటే చెవులకు పండుగగా ఉంది. బాలకృష్ణుని సంస్మరణలు సంసారమనే గొప్ప సముద్రాన్ని దాటించే నావలు. అవి పాప పుంజాలను పారద్రోలుతాయి. అవి ఎవరికైనా సకల సంపదలు కలిగిస్తాయి. మోక్షం ఎవరికైనా దొరకాలంటే అతని సంస్మరణలే అందుకు మూలాధారాలు. మునీంద్ర, నా యందు నీకు దయ ఉంటే ఆ తరువాత బాలకృష్ణుడేమి చేశాడో చెప్పు అని పరీక్షితుడు అడుగగానే సుఖమహర్షి ఇలా అన్నాడు. బాలకృష్ణుడు ప్రక్కకు ఒత్తిగిలి బోర్లా పడడం నేర్చుకున్నాడని యశోద ఒకనాడు వేడుక చేసింది. ఆనాడు బాలకుని జన్మ నక్షత్రం. ముచ్చటతో గోపికలనందరినీ పేరంటానికి పిలిచింది. మంగళ వాయిద్యాలు మ్రోగుతూ ఉండగా బ్రాహ్మణుల చేత వేదమంత్రాలతో అభిషేకం మొదలైనవి చేయించింది. ఆ బ్రాహ్మణుల దీవెనలు పొంది వారికి ఆహార ధాన్యాలు, గోవులు, కొత్త బట్టలు అడిగినవి అడిగినట్లు సమర్పించింది. తరువాత బాలకృష్ణుణ్ణి ప్రేమతో పాన్పుపై పడుకోబెట్టి నిద్రపుచ్చింది. వృద్ధులైన గోపికలను చక్కగా పూజిస్తూ ఆ సందడిలో పిల్లవాడి విషయం మర్చిపోయింది. నిద్రపోయి లేచిన ఆ పసివానికి ఆకలి వేసింది. తల్లి పాలెండ్ల కోసం తడుముకున్నాడు, దొరకలేదు. వానికి కోపం వచ్చి కాళ్ళు కొట్టుకోసాగాడు. ఆ పాదాలు చిగుళ్లలాగా అతి సుకుమారంగా ఉన్నాయి. చక్రరేఖ, చాపరేఖ అనబడే దివ్య రేఖలు ఆ పాదాలలో ఉన్నాయి. అటువంటి కాలితో బాలకృష్ణుడు ప్రక్కనున్న ఒక బండిని ఒక్క తన్ను తన్నాడు. చిన్నారి కన్నయ్య తన్నితే ఆ బండి ఒక్కసారిగా పైకెగిరి నేలపైన పడిపోయింది.
ఇరుసు కమ్ములు చక్రాలు ముక్కలు చెక్కలైనవి. గోపకులందరూ ఔరా అని ఆశ్చర్యపడ్డారు. ఆ బండిలో ఉన్న మధురములైన పదార్థాలు అన్నీ నేలపాలైపోయాయి. అది చూచి యశోదానందుడు గోపకులు నివ్వెరపోయి చేస్తున్న పనులు మర్చిపోయారు. పండుగ చేసుకోవడం మానివేశారు. గొప్ప భయంతో వారి మనస్సులు బరివెక్కిపోయాయి. ఈ బండి ఆకాశంలోకి తనంతట తాను ఎగరదు కదా, దగ్గర ప్రక్కపై ఉన్న ఈ పాపడు తన్నడానికి సమర్థుడు కాదు. మరి బండి ఏ విధముగా ఆకాశానికి ఎగిరినట్లు? ఏమిటి ఇందులోని విశేషం అంటూ వారిలో వారు చర్చించుకోసాగారు. ఆ పాపని వద్ద ఆడుకుంటున్న బాలురు కొందరు, ఈ బాలకుడు ఆకలితో ఏడుస్తూ కాలెత్తి ఒక తన్ను తన్నాడు. తన్నగాని ఈ బండి అమాంతంగా పైకి వెళ్ళిపోయింది, అంతేకాని మరే కారణం వల్ల కాదు అని చెప్పారు. ఆ పిల్లల మాటలు విని, ఏమిటి ఈ బాలుడెంతవాడు, బండి ఎంతటిది, వీడు ఈ బండిని ఆకాశానికి ఎగిరేటట్టుగా తన్నడమేమిటి? ఇలాంటి మూర్ఖపు మాట ఏ లోకంలోనైనా ఎవరైనా నమ్ముతారా? ఈ బాలకులు అబద్ధాలాడి ఉంటారు, లేకపోతే మరేమైనా విశేషం ఉన్నదేమో అని గోపికలు అందరూ అంతులేని ఆశ్చర్యంతో నిశ్చేష్టులై నిలబడిపోయారు. అప్పుడు ఆ పాపని ఏడుపు విని యశోద పరిగెత్తుకుని వచ్చి వానిని ఎత్తుకున్నది. చిన్ని నాన్న, అలసిపోయావా? ఆకలి వేస్తున్నదా? మా మంచి వాడవు కదూ, ఏడుపు మాను తండ్రి, ఇదిగో పాలు త్రాగి పకపక నవ్వాలి ఏది అంటూ చిన్ని కన్నయ్యకు చన్నుబాలు త్రాగించింది. ఎంతోమంది వృద్ధులైన గోపకులు బాలునికి బాలగ్రహం సోకిందేమో అని ఊహించి ఎవరికి తోచిన శాంతి విధానాలు వారు నిర్వర్తించారు. బ్రాహ్మణులు పెరుగు దర్భలు అక్షంతలతో హోమాలు చేశారు. నందుడు కుర్రవాని క్షేమం కోసం ఋగ్వేద యజుర్వేద సామవేద మంత్రాలతో బాలునికి అభిషేచనాలు చేయించి బ్రాహ్మణుల చేత స్వస్తి వాచనాలు పుణ్యవాచనాలు చదివించి అలంకరించిన పాడి ఆవులను వారికి దానం చేశాడు. వారందరూ ఇచ్చిన ఆశీర్వాదాలు స్వీకరించి సంతోషించాడు నందుడు. ఈ విధంగా చెప్పి సుఖయోగి ఇలా అన్నాడు: పరీక్షిత్ మహారాజా, ఒకనాడు యశోద ముద్దుల కొడుకును తొడపై పడుకోబెట్టుకొని ముద్దాడి ప్రేమతో వడలు నిమురుతూ ఉంది. అంతలోకే అకస్మాత్తుగా ఆ బిడ్డడు కొండ శిఖరంలాగున్న బరువెక్కిపోయాడు. అలా బరువెక్కిపోయిన కొడుకును మోయడం ఎలాగో తెలియని యశోద నేలపైన పడుకోబెట్టింది. ఈ విచిత్రానికి ఆమె భయపడిపోయి, ఈతడు జగత్తును సంరక్షించడానికి పుట్టిన మహాపురుషుడు కాబోలు అనుకున్నది. అప్పుడు కఠినాత్ముడైన కంసుడు పంపిన తృణావర్తుడని రాక్షసుడు సుడిగాలి రూపంలో రుయ్యమనే శబ్దంతో అకస్మాత్తుగా భూమిపైకి దిగివచ్చాడు. ఇంత గాలి ఎప్పుడూ ఎరుగము అని గోపకులు అనుకుంటూ ఉండగానే రుయ్యమని కుర్రవాణ్ణి ఆక్రమించింది. ఒక్క విసురుతో బాలుణ్ణి పైకి ఎత్తుకుపోయాడు. కష్టమంటే ఎరుగని చిన్ని బాలుడు సుడిగాలిలో చిక్కిపోయాడు. ఆ సుడిగాలి రాక్షసుడు విసిరిన సుడిగాలికి రేగిన దుమారం గోపకుల కన్నులను చుట్టుకున్నది. వారు దిక్కు తెలియక భయంతో గాబరా పడిపోయారు. ఆ సుడిగాలి రాక్షసుడు ప్రళయకాల ప్రభంజనం వలె విజృంభించి రివ్వున విసిరికొట్టాడు. ఆ గాలి నుండి పుట్టిన దుమ్ము ధూళి ఉవ్వెత్తుగా లేచింది. ఆ ధూళి ఆకాశమంతా ఆవరించి సూర్యుని కిరణాలను అడ్డుపడింది. అప్పుడు భయంకరమైన చీకటి ఆకాశమంతా దట్టంగా ఆవరించింది. గోపకులు దిక్కు తెలియక అల్లాడిపోయారు. ఎవరెక్కడున్నారో తెలియకుండా పోయింది. దానితో నిశ్చేష్టులైన వారి అందరికీ గొప్ప భయం పుట్టి మనసు నిండా నిండిపోయింది. ఆ సుడిగాలి వేగానికి, ఆ భయంకర ధ్వనికి దిక్కులు దద్దరిల్లాయి. జగమంతా ఘిర్రున తిరుగుతున్నట్టు తోచింది. అలా ఒక్క ముహూర్తం సేపు లోకాలన్నిటికీ భయంకరమైన స్థితి ఏర్పడింది. పసివాడు కనబడకపోయేసరికి యశోద ఎంతో దుఃఖంతో కలవరపడిపోయింది. ఓయి చిట్టి తండ్రి,
ఉదయించే సూర్యుని వంటి కాంతిగలవాడనే చిన్ని బిడ్డలలోకెల్లా శిరోమణి వంటి వాడవే. ఈనాడు ఈ సుడిగాలికి ఆపదలో పడిపోయినావా అని విలిపించింది. కుర్రవాణ్ణి గొంతెత్తి పిలిచింది. ఈ స్థితి కలిగించినందుకు దైవాన్ని ఎంతో నిందించింది. లోపల పరితాపంతో తప్పించిపోయింది. శోకంతో సొమ్మసిల్లిపోయింది. ఆ సుడిగాలి వచ్చి నిన్ను చుట్టుబెట్టి ఆకాశంలో ఎక్కడికో లాక్కొనిపోతే ఒక్కడివే చిక్కిపోయి భయంతో అలమటించిపోతూ ఎంత ఏడుస్తున్నావో. అయ్యో నా ముద్దులు కొడుకా, ఇదెంత ఘోరంరా. ఇప్పుడు ఇక్కడే కూర్చోబెట్టాను బిడ్డను, ఇక్కడే ఆడుకుంటున్నాడు. ఇంతలో ఈ గాలి ఒక్కసారిగా ఎక్కడి నుండి వచ్చింది? ఆ గాలి వెంట నా బాబు ఎటువైపు ఎగిరిపోయాడో. అయ్యో నేనెందుకులో దూకేది అని విలిపిస్తూ యశోద భరించరాని దుఃఖంతో కుప్పకూలిపోయింది. లేగ దూడ కనిపించకపోతే దుఃఖంతో కుమిలిపోయే ఆవులాగా అల్లల్లాడిపోయిందా తల్లి. చిన్ని పాపని కోసం ఆ విధంగా కిన్నురాలై దుఃఖపడుతున్న కన్న తల్లి యశోదాదేవిని చూచి గోపికలు ఆరాటపడ్డారు. వారి కన్నులలో నీళ్లు నిండాయి. ఈలోగా సుడిగాలి రాక్షసుడు మహాగర్వంతో బాలుని ఆకాశంలోనికి తీసుకొని పోగలిగాడు. అయితే క్రమేణ బాలుడు బరువెక్కిపోసాగాడు. చివరికి ఆ బాలుణ్ణి భరించడానికి కావలసిన శక్తి ఆ రాక్షసుని వద్ద లేకపోయింది. కడకు కదలడమే వాడికి కష్టసాధ్యమైపోయింది. ఇంతకుముందు ఇలాంటి బాలుణ్ణి నేనెక్కడా చూడలేదే అనుకున్నాడు. దిక్కు తోచక ఇక నేనేమవుతానో అని విచారణ పడసాగాడు. ఆ రాక్షసుడు ఆ విధంగా ఆరాటపడుతున్న సమయంలో కృష్ణుడు పిల్ల ఏనుగు తొండాల వంటి తన 2 చేతులు నేరస్తుని మెడకు బిగించి బొండు కొయ్యలులాగా రాక్షసుని మెడకు తగిలించి బిగించాడు. ఒక్క పెద్ద కొండంత బరువై వాడి మెడ పట్టుకొని క్రిందికి వ్రేలాడసాగాడు. తన మెడను బిగయబట్టి పర్వతమంత బరువుతో దిగలాగుతున్న ఆ బాలునికి పట్టు నుంచి విడిపించుకోలేక ఆ రాక్షసుడు ఊరిలో పడి కొట్టుకొని పక్షిలాగా గిలగిలా కొట్టుకున్నాడు. ఆ చిన్ని బాలుని చేతుల ఒత్తిడికి తన శరీరం తన ఆధీనంలో లేక ఆకాశంలో నుంచి ఆ రాక్షసుడు క్రింద రాళ్ల మీద కూలిపోయాడు. ఆ దెబ్బకు వాడి శరీర భాగాలన్నీ తుక్కుగా చితికిపోయినాయి. శివుని బాణం దెబ్బకు త్రిపురాసురుల పురం కూలిపోయినట్టు ఆ రాక్షసుడు నేల కూలాడు. అప్పుడు గోపికలు అదంతా చూచి ఏడుపులు మాని ఎంతో సంతోషించారు. పువ్వు విచ్చినట్లు వికసించిన ముఖంతో ఆ రాక్షసుని వక్షస్థలం పైన ముచ్చటగా ఆడుకుంటున్న బాలుణ్ణి ఎత్తుకున్నారు. అప్పుడు చిన్ని కృష్ణుడు చిత్రంగా ఏమాత్రమూ బరువు లేకుండా తేలిగ్గా చేతుల్లో వ్రేలాడుతున్నట్లు ఉన్నాడు. ఆ చిన్ని కన్నయ్యను తీసుకొని వచ్చి దుఃఖపడుతున్న యశోదా చేతికి ఇచ్చి ఆమె దుఃఖం పోగొట్టారు. అప్పుడు గోపకులు తమలో తాము ఇలా అనుకున్నారు: సజ్జనుడైన వాడు అందరి ఎడల సమబుద్ధితో ఉంటాడు కనుక రక్షణ అంటూ వేరే లేకపోయినా కష్టాలలో రక్షించబడతాడు. దుర్జనుడు పాపపు ఆలోచనలు చేస్తూ ఉండటం వలన 1000 రక్షణలు ఏర్పాటు చేసుకున్నా శిక్ష పొంది తీరుతాడు. పూర్వజన్మలో మనం ఏ నోములు నోచామో, ఏ యాగాలు ఎన్నెన్ని చేశామో, ఎంతమంది ఆర్తులకు ఏమేమి దానం చేశామో, ఏ పుణ్యకథలను మనం చేసుకుంటూ చెప్పుకుంటూ కాలం గడిపామో అన్ని సత్యవాక్యాలు మాట్లాడామేమో, ఏ పుణ్యతీర్థాలు సేవించామేమో. కనుకనే ఇప్పుడు ఈ నల్లనయ్యను ఇంత నిర్భయంగా ఉన్నవాణ్ణి చూడగలిగాము అని ఆశ్చర్యపోయారు. నందుడు తనకు వసుదేవుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని లోపల భయపడుతున్నాడు. పరీక్షిత్ మహారాజా, ఒకనాడు యశోదకు పాలిండ్లు చేపు వచ్చాయి. చిన్నారి ముద్దుల కృష్ణుని ఎత్తుకొని ఒడిలో పరుండబెట్టుకొని ముద్దాడింది. చంటివాడికి చక్కగా పాలు త్రాగించి ప్రేమగా ముఖం నిమరసాగింది. ఆ మాయల మారి పిల్లవాడు అల్లరిగా చిరునవ్వు నవ్వుతూ నిద్ర వస్తున్నట్లు ఆవలించాడు. వాని ముఖం పెద్ద కొండ గుహవలే
యశోదకు గోచరించింది. ఆ లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు, చరాచరములైన అన్ని జీవరాశులు కనిపించాయి. ఆమె కన్నులు అరమోడ్పులై మూతపడ్డాయి. ఆమె నివ్వరపోయింది. ఒకనాడు యాదవుల పురోహితుడైన గర్గుడనే మహర్షి వసుదేవుని సూచన పైన రేపల్లెకు వచ్చాడు. నందుడు ఆయనను చూచి లేచి నిలబడి చేతులను జోడించి నమస్కారం చేశాడు. ఆయన ఉత్తమములైన గుణాలు, ఆచారాలు కలవాడు, మంచి ప్రవర్తన కలవాడు, సత్పురుషులతోనే సాంగత్యం చేసేవాడు, శివుని ఆరాధించేవాడు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలను దూరంగా ఉంచినవాడు. దుర్జనులను ఆయన వద్దకు చేరలేరు. అంతటి మహాత్ముడైన గర్గ మహర్షిని నందుడు భక్తి శ్రద్ధలతో పూజించాడు. తగిన సత్కారాలు చేసి నందుడు ఆయనతో ఇలా అన్నాడు: మహాత్ములైన వారు ఏ పని లేకుండా ఊరికే రారు. మీ వంటి వారు తక్కువ స్థాయిలో ఉన్న మా వంటి వారి ఇంటికి వచ్చారంటే దానికి కారణం మాకు శుభములు చేకూర్చడానికే అవుతుంది. మహానుభావ, మీ రాక మాకు చాలా శుభం కలిగిస్తుందని నాకు బాగా తెలుసు. జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వారందరిలో శ్రేష్ఠుడవు, తేజోవంతుడవు. నీ కీర్తి అన్ని దిక్కులలోనూ నిండి ఉన్నది. బ్రహ్మానుభూతిని పొందినవాడవు. నా విన్నపం ఆలకించు. మానవులకు గురువుగా నిర్ణయింపబడినవాడు బ్రాహ్మణుడని పెద్దలంటారు. నీవు ఈ కుమారులిద్దరికీ యథావిధిగా అవసరమైన సంస్కారాలు నిర్వర్తించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని నందుడు రోహిణీదేవి కొడుకును, తన కొడుకును గర్గునికి చూపించాడు. కంసుని వ్రేటు నుండి తప్పించుకున్న బాలిక శక్తి స్వరూపిణి అయి చెప్పిన మాటలను గర్గ మహర్షి నందునికి చెప్పాడు. కంసునికి మృత్యువైన బాలుడు వేరొక చోట పెరుగుతున్నాడని ఆ దేవి పలకడం కంసునికి తెలుసును. ఈ బాలకుని విషయం తెలిస్తే ఇతడు దేవకీదేవి కొడుకేమోనని కంసుడు అనుమానిస్తాడు. అప్పుడు ఈ బాలునికి అపకారం జరగవచ్చు. కనుక చేయవలసిన సంస్కారాలు రహస్యంగా చేయడం మంచిది అని నందునికి నచ్చచెప్పాడు. అందుకు నందుడు అంగీకరించాడు. అప్పుడు గర్గమహర్షి రోహిణీదేవి కుమారునికి ఈ విధంగా నామకరణం చేశాడు. జనులందరికీ ప్రీతి పాత్రుడుగా ఉంటాడు కనుక రాముడు అని, యాదవుల నుండి రేపల్లెలోనికి సంకర్షణం అంటే లాగబడడం చేయబడినవాడు గనక సంకర్షణుడు అని, మహాబలవంతుడు గనక బలుడు అని పేరు పెట్టారు. తరువాత గర్గమహర్షి యశోదా కుమారునిని ఉద్దేశించి ఇలా అన్నాడు: ఈ శిశువు పూర్వము తెలుపు, ఎరుపు, పసుపు రంగులలో ఉండేవాడు. ఇప్పుడు నల్లనైన వాడు కనుక కృష్ణుడని పిలవండి. ఇతడు వసుదేవునకు జన్మించినవాడు కనుక వాసుదేవుడు అని పేరు కూడా చెల్లుతుంది. ఈ బిడ్డడికి గుణములు, రూపములు, కర్మములు ఎన్నో ఉండడం వలన ఇంకా ఎన్నో పేర్లు వహిస్తాడు. ఈ బాలుని వలన మీరు అన్ని దుఃఖాలను అతిక్రమించుతారు. వీని చేత దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం జరుగుతాయి. నాయన, నీ కుమారుడు నారాయణునితో సమానుడు సుమా అని చెప్పి గర్గమహాముని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మహానుభావుడైన ఋషీంద్రుడు తన కుమారుని గురించి మంచి మాటలు చెప్పినందుకు నందుడు చాలా ఆనందించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు క్రమంగా బాల్య క్రీడలతో తల్లిదండ్రులను, గోపికలను చక్కగా సంతోషింపచేస్తున్నారు. మోకాళ్ళ మీద చేతులు పూని పట్టి నెమ్మదిగా లేచి నిలబడతారు. ఆ లేపడంలో చేతులు జారిపోయి ముందుకు తూలిపోతూ మళ్ళీ లేస్తారు. ఇటు అటు నడుస్తారు. తమ తల్లుల పైట కొంగులు పట్టుకొని ఊగుతారు. ఆవు దూడల తోకలు గట్టిగా పట్టుకుంటారు. అవి ముందుకు పోతూ ఉంటే తోక విడిచిపెట్టాలని తెలియక దూడల వెనుకని జరుగుతూ ఉంటారు. బురదలోకి దూకుడుగా వెళ్ళి ఆడుకుంటారు. తల్లులు ఎత్తుకొని చనుబాలు త్రాగిస్తూ ఉంటే 2 చేతులతోనూ 2 పాలిండ్లు తడుముతూ గుక్కకి మరింత చేపు వచ్చేటట్లు పాలు త్రాగుతారు. వచ్చి రాని ముద్దు మాటలు ముచ్చటగా మాట్లాడతారు. ఏది నాన్న నాట్యం చెయ్యి అంటే చేతులు కాళ్ళు ఆనందంగా
గడుపుతారు. చేతులు కాళ్ళు ఆనందంగా కదుపుతారు. బలరాముడు కృష్ణుడు ఆ విధంగా ఎంతోసేపు ఆడుకుంటూ ఉంటే రంభ మొదలైన అప్సరసులు చాలాసేపు ఆకాశంలో ఆనందంతో నాట్యం చేశారు. లోకంలోని దుర్మార్గులు భయంతో వడబడి తడబడ్డారు. ఋషులు తమ గోష్ఠులలో లోకం సుఖపడబోతున్నదని సంతోషంతో ఎంతోసేపు సంభాషించుకున్నారు. ఆ బాలకులు నేలపైన ప్రాకుతూ మెల్లగా తలెత్తి ఆడుకుంటూ ఉంటే ఆదిశేషుడు పడగెత్తి ఆడినట్లు కనిపిస్తారు. మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పులుముకున్నప్పుడు ఏనుగు గున్నల వలె కనిపిస్తారు. కుప్పించి దూకుతున్నప్పుడు సాటి లేని జవసత్వాలతో సింహపు పిల్లల వలె కనిపిస్తారు. రోజు రోజుకు వారి ముఖాలలోని తేజస్సు పెరుగుతూ ఉంటే ఉదయించిన సూర్యచంద్రుల వలె గోచరిస్తారు. తల్లుల చనుబాలు త్రాగి పరవశించి ఉత్తమమైన యోగ సాధన వలన కలిగిన అనుభూతి అనే అమృతాన్ని రుచి చూస్తున్న యోగీశ్వరుల వలె కనబడతారు. వారిని చూస్తున్న కొద్దీ వ్రేపల్లెలోని జనులకు తన్మయత్వం కలుగుతున్నది. విష్ణువు తన వంక చూడని వారిని ఎన్నడూ చూడడు. అతని చూపుతో 3 లోకాలు గిరగిరా తిరుగుతూ ఉంటాయి. అంతటి చూపు నేర్చిన శ్రీ మహావిష్ణువు గోపాల బాలకుడై జనులను కనులెత్తి చూడసాగాడు. క్రమంగా గుర్తుపట్టడం ప్రారంభించాడు. ఓ రాజా, ఆ బాలకృష్ణుడు చిరునవ్వు నవ్వితే దట్టమైన అజ్ఞానం నవ్వుల పాలైపోయి జ్ఞానం పుట్టుకొని వస్తుంది. అంతటి విష్ణువు ఇంతటి వింత బాలకుడై తనను తాను చూచి నవ్వే గోపకాంతలను చూచి నెమ్మదిగా నవ్వడం నేర్చాడు. త్రిమూర్తులకు అతీతంగా ఉండే శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు కనుక అమ్మా అంటూ ఆయనకెవ్వరూ లేరు. ఆ పరమ పురుషుడు ఇప్పుడు బాలకుడై తన అమ్మలకు ఆనందం కలిగేటట్టు అమ్మా అమ్మా అని పిలవడం నేర్చుకున్నాడు. విష్ణువు సహస్ర శీర్షుడు, సహస్రాక్షుడు, సహస్రపాదుడు, అలా 1000 అడుగులు కలిగిన వాడైన వామనుడుగా 2 అడుగులతో భూమిని ఆకాశాన్ని ఆవరించినవాడు. అటువంటి వాడు ఇప్పుడు బాలకృష్ణుడై తప్పటడుగులు వేయడం నేర్చుకున్నాడు. ఆయన అడుగులు వేయడం చూచి దుష్టులు పొగరు మాటలు వంకర మాటలు మాని అడుగున పడిపోయారు. ఆటపాటల సమయాలలో బాలకృష్ణుడు పరమశివుని వలె కనిపించేవాడు. వాని దేహానికి అంటిన దుమ్ము విభూతి పూతవలే కనిపించేది. ఉంగరాల జుట్టును పైకి ముడిచి ముత్యాల పేరుతో ముడివేసింది యశోదాదేవి. అది శివుని తలపై ఉండే చంద్రవంకలాగా కనబడుతున్నది. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రని తిలకం మన్మధుని గెలిచిన శివుని పాలనేత్రంలాగా కనబడసాగింది. మెడలో వేసిన రత్నాల హారం మధ్యలో నాయకామణిగా ఉన్న పెద్ద నీలమణి శివుని కంఠంలోని హాలాహలపు నల్లని మచ్చలాగా కనపడుతున్నది. మెడలోని ముత్యాల హారాలు శివుని మెడలోని సర్పహారాలుగా కనబడుతున్నాయి. ఎదగకుండానే పెద్దవాడైన విష్ణువు బాలకృష్ణుని అవతారంలో ఈ విధంగా లీలలు చూపాడు. శివుడు తాను ఒకటే సుమా అని హెచ్చరిస్తున్నాడా అన్నట్లు చిన్ని కృష్ణుడు శివుని వలె కనిపించాడు. బలరామకృష్ణుల బాల్య క్రీడలు గోపికలకు మధురంగా కనిపించుతూ ఉన్నాయి. వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మర్చిపోయి ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు. అప్పుడు బాలకృష్ణులు తల్లులు చక్కని జాగ్రత్తలతో తమ బాలురను పెంచుతూ వచ్చారు. గోళ్ళు కూరలు కొమ్ములు ఉన్న జంతువుల నుండి నీళ్లు నిప్పు ముళ్ళు మొదలైన వాని నుండి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఆయా ఋతువులకు తగిన విధంగా రక్షించుకుంటూ వస్తున్నారు. హృదయాలలో బాలకుల ఎడ ప్రేమానురాగాలు ఉప్పొంగిపోతూ ఉండగా ఆనందంగా కాలం గడుపుతున్నారు. బాలకృష్ణుడు బాలరామునితో పాటు చిన్ని అడుగులతో ఆడుకుంటూ ఉంటే తన ఈడుగల గోపబాలురు అతని చుట్టూనే ఆడుకునేవారు. అతడే తమ నాయకుడన్నట్లు భక్తితో ప్రేమతో ప్రవర్తించేవారు. అతని శరీరపు నీలి వన్నెలు చూచి గోపికా స్త్రీలు చాలా సంతోషిస్తున్నారు.
కృష్ణుడు రోజు రోజుకు నడవడం మాట్లాడడం చక్కగా నేర్చుకున్నాడు. తల్లి అల్లరి చేయవద్దని బెదిరిస్తే కోపగించి దూరంగా వెళ్ళిపోతాడు. యశోద అది చూచి నా కన్న తండ్రి వచ్చేశాడు ఏడి అంటూ చేతులు చాచి నవ్వుతూ పిలవగానే పరిగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చి అల్లరి చేస్తూ ఎప్పటిలాగా చనుబాలు త్రాగుతాడు. అలా అల్లరి చేస్తూ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటే మొలత్రాడుకు కట్టిన గంట గల్లు గల్లుమని మ్రోగుతుంది. ఆ అల్లరి ఎంతో ఆనందంగా ఉంటుంది. గోపికల ఇళ్లల్లో వెన్నలన్నీ తిని ఇంటికి వచ్చి ఏమీ ఎరగనట్టు తప్పటడుగులతో తల్లి దగ్గరకు వస్తాడు. నెమ్మదిగా అమ్మా చనుబువ్వ పెట్టు అని అడుగుతాడు. కృష్ణుడు గోపబాలకులు అందరితో కలిసి రకరకాల ఆటలు ఆడసాగాడు. మీరందరూ గోవులు, నేను ఆబోతును అంటూ ఆబోతులా వంగి రంక వేస్తూ పరుగు పెడతాడు. నేను రాజును, మీరు భటులు అంటూ అధికారం చూపుతూ వాళ్ళకెన్నో పనులు చెప్పి చేయిస్తూ ఉంటాడు. నేను దొంగను, మీరు ఇంటి వాళ్ళు అంటూ వారిని నిద్రపుచ్చి వారి వస్తువులను తీసుకొని పారిపోయి దాక్కుంటాడు. మీరందరూ వేషధారులు, నేను సూత్రధారిని అంటూ వారందరి చేత ఆటలాడిస్తాడు. మూల మూలల్లో దూరుతాడు, దాగుడు మూతలు ఆడతాడు, ఉయ్యాలలు ఊగుతాడు, చేతి బంతులు ఎగరవేస్తాడు. జారుని వలె చోరుని వలె రకరకాల పోకళ్ళు పోతాడు. ఆ చిన్ని కృష్ణుడు బాలకుల అందరిలోనూ చాలా ఉత్తముడు. బాల్య క్రీడలు అతనికి లీలలే కానీ నిజమైనవి కావు. అతడు దొంగలాగా రకరకాల అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తూ ఉన్నాడు. నల్లనయ్య అల్లరి ఆటలు చూచి గోపికలకు ఓర్పు నశించిపోయింది. వారు యశోద దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్పుకున్నారు. అమ్మ యశోద, మా ఇళ్లలో బాలింతలు కుర్రవాళ్లకు పాలు చాలవని గోల పెడుతుంటే నీ కొడుకు పక్కపక్క నవ్వుతూ వెక్కిరిస్తూ లేగదూడల త్రాళ్ళు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడు. ఓయమ్మ, చక్కగా కాగిన పాలు కడవలలో ఉంటే నీ బిడ్డలు ఆ పాలను తోడిపిల్లలకు పోసి అంతటితో ఊరుకోకుండా మిగిలిన కడవలను పగలగొట్టేశాడు. మీ వాడికి మీ భయం భక్తులు ఉన్నాయో లేవో మరి. ఓ తల్లి, మా ఇళ్లలో తృప్తిదీరా త్రాగడానికి పాలు కనబడకపోతే మీ కుర్రవాడు కోపంతో పసిబిడ్డలను పడదోసుకుంటూ బయటకు వస్తున్నాడు. వాళ్ళు గుక్కపెట్టి ఏడుస్తున్నారు. మరి నువ్వు ఒక తల్లివేనా? నిన్నగాక మొన్న పుట్టాడో లేదో అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడు. అవి కూడా మామూలు దొంగతనాలుగా ఉన్నాయా? మా ఇంట్లో చొరబడి అందకపోతే రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కించి అందుకోవాలని ప్రయత్నించాడు మీవాడు. ఈ విధంగా చేస్తాడేమో అని మేము ఇంకా ఎత్తు కట్టాము. చేయి పెట్టడానికి వాడికి సాధ్యం కాలేదు. క్రింద నుంచే కుండకు పెద్ద చిల్లి పెట్టి మీగడపాలు దోషులతో పట్టి త్రాగాడు. ఇంత సన్నని కడుపు కలదానవు, అంత పెద్ద పొట్టగల కుర్రాడిని ఎలా కన్నావమ్మా అన్నారు. అమ్మా, ఆటలకని బయలుదేరి నీ కొడుకు ఇదిగో వీళ్ళ ఇంట్లో పెరుగు తాగి పోయాడు. వెళ్ళేవాడు వెళ్ళక నిద్రపోతున్న ఇంటి కోడల మూతికి కొద్దిగా పెరుగు అంటించి వెళ్ళిపోయాడు. దొంగ తిండి తిన్నదని పాపం కోడలని అత్తగారు కొట్టింది. మీ సుపుత్రుడు వాళ్ళ ఇంట్లో చొరబడి గుమగుమలాడే నెయ్యి త్రాగి చివరకు ఆ కడవలు వీళ్ళ ఇంట్లో పడివేసిపోయాడు. ఓ ఇల్లాలా, వాళ్ళకి వీళ్ళకి పెద్ద పోట్లాట అయిపోయింది తెలుసా అన్నారు. మా ఇంట్లో దేవతలను చిత్రించిన గోడలు చూచాడు నీ కొడుకు. వీళ్ళు దేవతలా? నాకంటే దేవతలెవరు అంటూ ఆ గోడ మీద నీ కొడుకు ఎంగిలి చేశాడు. ఇదిగో యశోదమ్మ, గొప్పగా నవ్వేవు కానీ ఇది విను. మా ఇంట జొరబడి నీ కొడుకు వెన్న తింటూ ఉంటే చూచి మా చిన్నమ్మాయి అడ్డం వెళ్ళి ఈవలకు లాగింది. మీవాడు ఆ పడుచుపిల్లను ఒడిసి పట్టుకొని రొమ్ము మీద గోళ్లతో గీరి పారిపోయాడు. ముఖమింత చేసుకొని చూస్తున్నావు కానీ ఇవి పసిబిడ్డడి చేష్టలేనా తల్లి? నీ కొడుకు వాకిట్లో నుంచి వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి పిలిచి నిలబెట్టి నీ పేరేమిటి బాబు అని అడిగింది. మీవాడు చటుక్కున ఆ కుర్రదాని పేదవి కొరికి తుర్రుమని పారిపోయాడు. నీ ముద్దుల కొడుకు పసివాడు అంటే నమ్మమంటావా అన్నారు.
తన చేతి బంతి ఎగిరి వచ్చి మా పెరట్లో పడిందని మీ వాడు మా దొడ్డి లోపలికి వచ్చాడు. అప్పుడు పెరట్లో మా చిన్నది స్నానం చేస్తూ ఉంది. మీ సుపుత్రుడు మా అమ్మాయి చీర తీసుకొని పారిపోయాడు. ఇది ఏమైనా బాగుందా తల్లి అన్నారు. మా అమ్మాయిని చూచి మీ కుర్రాడు నిన్ను దొంగతనంగా లేవదీసుకొని పోతాను, నాతో వచ్చేస్తావా అని అడిగాడట. యశోదమ్మ తల్లి ఇలాంటి చిత్రం ఎక్కడైనా ఉందా అన్నది. ఇదిగో తల్లి ఈ విచిత్రం విను. ఒక యువతి నీ కొడుకును చూచి తనకు కొడుకులు లేకపోయారని బాధపడుతూ ఉంటే నన్ను మగడుగా చేసుకుంటే నీకు కొడుకులు పుడతారు అంటూ మీదికి వచ్చాడు. ఇవి పసివాని పనులేనా? మా వాడలో ఒక యువతి మీ వాడిని చూసి బహిష్ట అయిన దానను తాకబోకు, దూరంగా పో అన్నది. మీ సుపుత్రుడు దూరంగా వెళ్ళకపోగా కొంటెగా తల ఊపుతూ బహిష్ట అయిన చోట ఏది అని అడిగాడు. పాపం ఆ అమ్మాయి సిగ్గుతో చితికిపోయింది. ఇది బాగుందా చెప్పు తల్లి. నీ కొడుకు ఒళ్ళో కూర్చోవడానికి వస్తే ఈ ఇల్లాలు నేను గర్భవతిని, దూరంగా ఉండు అన్నది. గర్భవతిని కాపాడడానికి కారణం ఏమిటి చెప్పు అని అడిగాడు. ఓ, నీ కొడుకు ఒక పూర్ణచంద్రముఖి. నీ కొడుకు తెలివితేటలు నీకే ఆనందం కలిగించాలి. కానీ అలా అడిగితే ఎవరైనా చెబుతారటమ్మా. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.